హలో అందరికీ ఈరోజైతే దోశ చపాతీ రైస్ ఇందులోకైనా చాలా బాగుంది ఒక రెసిపీ చూపిస్తానండి. పచ్చిమిర్చి టొమాటో చట్నీ అండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని మనకి జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మనకైతే పచ్చడిలోకి చాలా ఆయిల్ తక్కువే పడుతుందండి. ఈ పచ్చడిలోకి మాత్రం కారం తగ్గినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. మూత పెట్టేసి వేయించుకోవాలి. లేకపోతే అవి పేలుతాయండి, మీద మొహం మీద పడతాయని మూత పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత, నేనైతే ఇక్కడ 4 టొమాటోస్ పెద్దవి తీసుకున్నాను. అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మగ్గాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకి తొక్క అంటారు కదండి, చింతకాయ తొక్క అంటారు, చింతకాయ పచ్చడి అంటారు, మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఊర్లో ఉండే వాళ్ళకి. అది వాళ్ళకైతే కొంచెం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే అది కూడా బాగా మగ్గిపోతుంది అనమాట. ఒక్కసారి మూత పెట్టి తీస్తే అది ఆవిరికి మగ్గిపోతుంది. నెక్స్ట్ అది మగ్గిపోయింది అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారించుకోవాలి. చూసారా, ఇలా మొత్తం చల్లగా అయ్యాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు అండి. కొంతమందికి అయితే కోర్స్గా ఇష్టం ఉంటుంది, మేమైతే మెత్తగా పడతాము. చూసారా, ఇలా పట్టేసుకుంటే మన వేడి వేడి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్.